అందుబాటులో ఉండే విధంగా కందిపప్పు రైస్ను కూడా అందిస్తే కూరగాయలు కొనడానికి వచ్చినటువంటి వాళ్ళకి రైస్ కూడా కొనుక్కోవడానికి అవకాశం ఉంటుందని, తద్వారా కావలిలో ఉన్నటువంటి రైస్ మిల్లర్స్ కూడా ఎక్కడికో ఎక్స్పోర్ట్ చేసేదానికంటే కూడా కొంతమేర ఇక్కడ వాళ్ళకు కూడా బిజినెస్ చూపించాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక విధానంలో ఈరోజు రైతు బజార్లో ఈ రైసు పప్పు దినుసులు అమ్మే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. నేటి నుంచి ఇక్కడ ఒక విఆర్ఓ గారి అధ్యక్షతన నిరంతరం కూడా విఆర్ఓ గారి పర్యవేక్షణలో, అదేవిధంగా రైతు బజార్కు సంబంధించిన ఏఓ గారి పర్యవేక్షణలో ఒకే రేటు స్థిరీకరమైనటువంటి రేటుతో కందిపప్పు కానీ అదేవిధంగా రైస్ కూడా ఇక్కడ అమ్మడం జరుగుతుంది. కూరగాయలు రోజుకు ఒక రేట్లు ఉన్నప్పటికీ కూడా ఈ 2 రేట్లు మటుకు ఒకటే ప్రభుత్వం నిర్ణయించిన రేటు ప్రకారం అమ్మటం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని తక్కువ ధరకే బియ్యం కావచ్చు కందిపప్పు దొరుకుతుంది. కాబట్టి రైతు బజార్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పి సందర్భంగా అందరినీ కూడా తెలియజేస్తున్నా. మొట్టమొదటి గెలిచిన తర్వాత ఈరోజు రైతు బజార్ని సందర్శించడం, రైతులందరితో కూడా కలిసి వాళ్ళ సాధక బాధకాలు కూడా చూడటం కూడా జరిగింది. మొట్టమొదటి రైతు బజార్ కేంద్రంలో లైవ్ స్టాక్ కాబట్టి వచ్చినటువంటి సరుకులు మోర్ దాన్ 25%, 25% దాకా కుళ్ళిపోవటమో, నాశనమైపోవటమో, ఎండిపోవటమో, పుచ్చిపోవటమో జరుగుతుంది. వీటి నుంచి ఒక రకమైన కెమికల్ బయటకు ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అందువల్ల ఈ ప్రాంతంలో సఫికేషన్ ఎక్కువగా ఉంటుంది, కెమికల్ రియాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకని వీటన్నిటికి కూడా ఎయిర్ ఫ్లో ఫ్రీగా ఉండే విధంగా పైన ఎయిర్కి సంబంధించినటువంటి వాటిని బిగించారు, కానీ ఏ ఒక్కటి కూడా పనిచేయటం లేదు. వీటిని ఇమీడియట్లీ రిజిస్టర్ చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తల్లి మీరు చూడాలి, అన్ని ఎయిర్స్ పెట్టారు కానీ ఒక్కటి కూడా పనిచేయలేదు. 2 కనీసం 2 నెలలకు ఒకసారైనా బూజు దులిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతం అంతా బూజుతో మయమైపోయినప్పుడు, ఈ కెమికల్ అంతా కూడా బూజుతో పట్టినప్పుడు గబ్బిలాలు రావుతూ లేదా ఇతర క్రిమికీటకారాలు ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి వాటన్నిటిని కూడా మీరు రోజు కూడా శుభ్రం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దాన్ని కూడా గుర్తించడం జరిగింది. 3వది మున్సిపల్ కంపోస్ట్ సంబంధించినటువంటి వాళ్ళు ఈ వస్తువులన్నింటినీ కూడా ఈ వేస్ట్ అంతా కూడా వేసేదానికి డంపింగ్ పెట్టారు. చాలా సంతోషం. అయితే ఆ డంపింగ్ రోజుకు ఒకసారి మాత్రమే వెహికల్లో తీసుకుపోవడం, అప్పటి వరకు కూడా దాంట్లో రకరకాల కూరగాయలు, రకరకాల ఆకుకూరలు, రకరకాల కంపోస్ట్ అంతా దాంట్లో పడ్డప్పుడు దాని నుంచి ఒక టైప్ ఆఫ్ గ్యాస్ ఫామ్ అవుతుంది, కుళ్ళిన వాసన వస్తుంది. అవసరం ఉంది. ఎప్పుడో ఒక్కరోజు తీసుకుపోయే దానికి ఇప్పటి నుంచి దాన్ని ఓపెన్ చేసి పెడితే దాని నుంచి వచ్చేటువంటి గ్యాస్ ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇమీడియట్లీ దాన్ని కూడా రిస్టోర్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ముఖ్యంగా ఇప్పటికే కావలి చాలా పట్టణం అన్యాక్రాంతం అయిపోయింది. రాజకీయ నాయకుల యొక్క అనాలోచిత నిర్ణయాలు, అధికారులు దీర్ఘచూపుతో లేనందువల్ల పార్కింగ్ లేకుండానే రోడ్డుకి వచ్చేటువంటి షాపులన్నిటికీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కొత్తగా ఏర్పడిన షాపులకి సల్లార్ సిస్టాన్ని అలవాటు చేస్తుంటే పార్కింగ్ సిస్టమ్ వచ్చి ఉండేది. ఈరోజు టౌన్లో కొన్ని వేల ఇళ్లలో కార్లు ఉన్నప్పుడు కూడా భార్యాభర్త బిడ్డలు కలిసి షాపింగ్ రావాలంటే కారు ఎక్కడ పెట్టుకోవాలని లేక పార్కింగ్ లేక కావలి ప్రజలు చాలా అలమటిస్తుంటే ఉన్న 2 వీలర్ పార్కింగ్ కూడా ఈరోజు చాలా మంది అన్యాక్రాంతం చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా పల్లె ప్రాంతం నుంచి వచ్చిన రైతులు, పల్లె ప్రాంత వాసులు, పట్టణంలో వాసులు ఉదయాన్నే వచ్చి కూరగాయలు కొనుక్కుందామంటే ట్రంక్ రోడ్డుకి రైతు బజార్కి మధ్యలో పార్కింగ్ స్థలాన్ని కూడా ఆక్రమించడం కూడా జరిగింది. ఇది రైతు బజారు, ఇక్కడ రైతులు పండించిన పంటలు ఉంటాయి, ఇది ఫ్రూట్ మార్కెట్ కాదు. కాబట్టి సంబంధిత ఏఓ గారిని, మున్సిపల్ అధికారుల్ని, పోలీస్ అధికారుల్ని, అదేవిధంగా గౌరవనీయమైనటువంటి
ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని ఈ సందర్భంగా రైతు బజార్ తరఫున అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, రైతు బజార్ ముందున్నటువంటి ఎంక్రోచ్మెంట్లు ఇమీడియట్లీ రేపు సాయంత్రం లోపల తొలగించండి. ఎంతటి నాయకులున్నా, అది తెలుగుదేశం నాయకులైనా, నా ఫాలోవర్స్ అయినా, ఎవరైనా సరే ఉపేక్షించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఎక్కడో ఇక్కడ వాళ్ళ జీవనోపాధి దెబ్బతినకుండా చూపించండి. కానీ దీన్ని గుప్తాధిపత్యంగా పెట్టుకుని రైతు బజార్కి అడ్డంగా వచ్చినటువంటి వాహనదారులు బళ్ళు పెట్టుకోకుండా ఉండే విధంగా ఉన్నటువంటి దాన్ని ఇమీడియట్ చేయండి అని చెప్పి ముందు ఆర్డీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు ఇమీడియట్ దాని మీద చర్య తీసుకోండి అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. వాళ్ళకి ముందు ఇంటిమేట్ చేయండి. ఎక్కడో దగ్గర వాళ్ళు కూడా దానికి సంబంధించిన ఫ్రూట్ అమ్ముకునే దాన్ని కల్పించండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ వాహనాలు విచిత్రం ఏంటంటే కావాలని రక్షించేది పోలీసు వ్యవస్థ. ఆ రక్షణ నిలయాలకే రక్షణ లేని పరిస్థితి అయిపోయింది. డిఎస్పీ గారు ఆయన ఆఫీసుకు పోవాలంటే ఆయన బతులాడుగా నాకు కారు వస్తుంది తీయండి అనే పరిస్థితి. ఈ విధమైన పరిస్థితి ఉంటే ప్రజల్లో అభద్రత ఉంటుంది. దయించి సిఐ ఆఫీస్ ముందు ఇది పోలీసు రక్షణ నిలయం అనేటువంటి బోర్డు కనిపించాలి. ఇక్కడికి పోతే మాకు రక్షణ దొరుకుతుందని ఆయన నమ్మకాన్ని కలిగించాలంటే ముందు దయించి ముందున్న ఎంకరేజ్మెంట్ పోలీసు వారు కూడా దయించి చిన్న చిన్న కాదు ఒక మంచి కార్యక్రమం చేయాలంటే ఎక్కడో దగ్గర ఒక వ్యక్తికి చురక తగులుతుంది. కానీ చేతికి గాయం జరిగితే ఆ గాయం చాలా అందంగా ఉందని ఉంచుకోము. దాన్ని ఆపరేషన్ చేసి తీసుకున్నట్టే బాధను కొంత ఓర్చుకోక తప్పదు. కావాలని ప్రక్షాళన దిశగా నడవాలి, శాంతి భద్రతలు బాగుండాలి, కావాలి ప్రశాంతంగా ఉండాలి. కాబట్టి అన్యాక్రాంతమైన వ్యవస్థని రూపుమాపాల్సిన అవస్థ ప్రభుత్వ బ్యూరోక్రట్స్ గా మీ మీద, పాలకులుగా మా మీద, ప్రజలందరి మీద ఉందని దయించి అర్థం చేసుకుని ఈ విధంగా ముందుకు పోదామని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ, తల్లి మళ్ళా నేను ఒక 4 రోజులకు వస్తా. నాకు ఫస్ట్ సఫికేషన్ ఉంది. కారణం వెంటిలేటర్ ఎయిర్, ఫ్రెష్ ఎయిర్ పోవాలంటే పైన ఆటోమేటిక్ మెషినరీ పనిచేయటం లేదు. ఇమీడియట్లీ రిస్టోర్ చేయండి. 2, ఒక్కసారి రైతు బజార్కి అంతా కూడా పెయింట్ వేసి మొత్తం దుమ్ము ధూళి లేకుండా చేయండి. వచ్చేది వర్షాకాలం. వర్షాకాలంలో వర్షపు నీళ్లు పోవాల్సినటువంటి డ్రైనేజ్ వ్యవస్థను చూపించాలి. మంత్లీ మీరు ఒక్కొక్క షాప్ దగ్గర 2,500 డబ్బులు తీసుకుంటున్నారు, లేదా చిన్న షాప్ దగ్గర 1,500 తీసుకుంటున్నారు. ఈ డబ్బులు దేనికోసం తీసుకుంటున్నారంటే వాళ్ళకి మళ్ళా ఫెసిలిటీస్ ఏర్పాటు చేసే నిమిత్తం, బిజినెస్ కాదు ఇది. కాబట్టి ఇమీడియట్లీ వాళ్ళ ఇమ్యూనిటీస్, టాయిలెట్స్ అంత నీట్గా లేవు, అన్నీ కూడా కొత్త టైల్స్ వేసి కొత్త కమోడ్స్ కొత్త అన్ని కూడా పెట్టి వాటర్ సోర్స్, డ్రింకింగ్ వాటర్ ఇక్కడ ఉందన్నారు, సంతోషం. అన్నీ కూడా రెస్టోర్ చేయండి. అందరికీ ఈ తినే ఆహారం వల్లే మనకు జబ్బులు వచ్చేది. ఆ జబ్బులు నిలయం కూరగాయల్లో కూడా వస్తుంది. మనం అట్లీస్ట్ మనం కొంచెం హైజెనిక్గా దీన్ని పెట్టగలిగితే ఇంకా ఎక్కువ మంది కస్టమర్స్ ఈ ప్రాంతానికి రాగలరు. వస్తే 2 నిమిషాల్లో నేనే నిలవలేకపోయాను అంటే ఇక్కడ గ్యాస్ ఎంత ఫామ్ అవుతుందో చూడండి. ఆ గ్యాస్ ఫామ్ అవడానికే వీటన్నిటి కూడా దాన్ని ఏదో అంటారు ఎయిర్ ఎగ్జాస్ట్. ఆ ఎగ్జాస్ట్ న్యాచురల్ ఎగ్జాస్ట్, డే అది తిరుగుతుంటుంది. దాన్ని ఇమీడియట్లీ రిస్టోర్ చేయాలి. తప్పకుండా ఇంకొక నెల లోపల ఎన్ని సమస్యలు పరిష్కరించండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, కావాలి ప్రజలందరూ కూడా ఒక రైతు బజార్ ఉండేది మీకోసం. మన ప్రజలందరూ కూడా మంచి సరుకులు కొనుక్కునేందుకు ప్రభుత్వం పెట్టినటువంటి ఇక్కడ తక్కువ రేట్లు ఉంటాయి, తక్కువ ధరకు దొరుకుతుంది. ఒక షాపు కాకపోతే 4 షాపుల్లో ఉంటుంది. వీళ్ళ మధ్య కాంపిటీషన్ ఉంటుంది. తక్కువ ధరకి వీళ్ళందరూ కూడా అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. మనం వాళ్ళకు ఉపాధి కల్పించినట్టు ఉంటుంది. 2, మనం నాణ్యమైనటువంటి కూరగాయలు కొనుక్కున్నట్టు ఉంటుంది. కాబట్టి రైతు బజార్ని మన అందరం కూడా సద్వినియోగం చేసుకుందాం. మొట్టమొదటి నేను మా కుటుంబానికి కొనే కూరగాయలు కూడా రేపటి నుంచి మా ఇంట్లో ఉండేటువంటి సూపర్వైజర్కి రైతు బజార్కి వచ్చి కూరగాయలు కొనండి అని చెప్పి కూడా నేను వాళ్ళకి కూడా తెలియజేసి రైతు బజార్ని సద్వినియోగం చేసుకున్న దాంట్లో అందరం కలిసి ఉందాం. దీనివల్ల ఆ చిరు వ్యాపారస్తులు ఇంకా వాళ్ళు ఎదగడానికి అవకాశం ఉంటుంది, నాణ్యమైన సరుకులు అందించడానికి అవకాశం ఉంటుంది. ఇది మన రైతు బజారు, మన కోసం పెట్టినటువంటి రైతు బజారు. మనందరం కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మంచి కార్యక్రమానికి, మంచి దానికి నన్ను ఆహ్వానించినందుకు దానికి సంబంధించినటువంటి నాయకులకు, అధికారులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రత్యేక కౌంటర్ ని ప్రారంభించవలసినదిగా స్థానిక శాసనసభ్యుల వారిని ఆహ్వానిస్తున్నాను.
సప్లైస్ తరఫున బహిరంగ మార్కెట్లో నిత్యం అవసరమైనటువంటి కందిపప్పు బియ్యాన్ని మద్దతు ధరకు అనుగుణంగా వాస్తవంగా బహిరంగ మార్కెట్లో 181 రూపాయలు ఉన్నా ఇప్పుడు 160 రూపాయలకు కేజీ ఇవ్వడం, అట్లానే బియ్యం కూడా తగ్గించి ఇవ్వడానికి ఈ కార్యక్రమం కౌంటర్ని కావలి మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యుల వారు ప్రారంభించి ఉన్నారు. దీనికి సంబంధించి స్టీముడు బియ్యం సార్ అది. ఒక్క నిమిషం. అంతే ఇదే కదా ఇవ్వదే
Thank you.